రేవంత్ రెడ్డి అనగానే గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్. ఈ రోజుకు రాజకీయాలలో నేను అంతో ఇంతో మనుగడ సాధిస్తున్నా, రియల్ ఎస్టేట్ లో అంతో ఇంతో సంపాదించిందే ఈ రోజు నన్ను కాపాడుతుంది. రియల్ ఎస్టేట్ అనేది నా పేటెంట్. కేసీఆర్ సామాన్య ప్రజలకు ఎప్పుడు టచ్ చేయలేదు. కేసీఆర్ ఏ రోజు కూడా చేయలేదు. అనే విజన్ వేరు ఉంది. ఈయనది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం లెక్క ఉంది. ఎక్కడ చూసినా భూములు పెట్టాలా, అమ్మాలా. ఈయన చేసిన 2 years 3 years లో ఏం డెవలప్మెంట్ చేస్తారు సార్? ఈయన ఏదన్నా ఉందా చెప్పండి మీరే. ఏ రోజు పేపర్లో చదవనికి రాదు. ఎప్పుడు ఉంటే భూములు 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 తప్పితే ఇక్కడ కనిపించేది ఏం లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో వచ్చాము. మా ఒక మనిషి ఒక భూమి కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా జీవితం పోతే ఒక జనరేషన్. మీకు తెలియదు సార్, కేసీఆర్ని ఎవడగొట్టి కాంగ్రెస్ వచ్చిందంటే వీళ్ళు అట్టిగానే రారు కదా సార్. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కావచ్చు, ఎలక్షన్ ఫండ్ అని చెప్పి తీసుకొని చేసింది కావచ్చు. ఇప్పుడు అవన్నీ రిటర్న్ తీసుకోవాలి కదా. ఇప్పుడు కేసీఆర్ మ్యాక్సిమం చేశాడు సార్. సామాన్య ప్రజలకు కేసీఆర్ ఏ రోజు కూడా టచ్ చేయలేదు సార్. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మాకు దునియా చెప్పి మా మైండ్లని వీళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తే మేము పోయి కాంగ్రెస్ కోటేసినాం. అది మేము చేసిన తప్పు. ఇప్పుడు ఈసారి నేను కాదు, మా జనరేషన్, మా కుటుంబం, మా వంశం మొత్తం కేసీఆర్ ఓటేస్తాం. ఇప్పుడు కేసీఆర్ గెలిపిస్తాం మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. గుర్తొస్తాడు అయితే పక్కా గుర్తు వస్తున్నాడు కేసీఆర్. సారీ, మీకు ఏటో వేయలేదు, కాంగ్రెస్ కేసి గెలిపించాము. ఇప్పుడు మేము బ్రతుకున్నంత వరకు మీకే ఓటేసి మీ పార్టీకి గెలిపిస్తాం.